యేసుక్రీస్తు ఉన్నతమైన, ఘనమైన, బలమైన, సాటిలేని, శ్రేష్టమైన యేసు ప్రభువారి నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒక అద్భుతమైన సమయం, యేసుతో సమయం ప్రభు మనకిచ్చారు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యములోనికి మనం వెళ్దాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ మాట. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ మాట. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరం అవును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం సిలువను బట్టి అతిశయించాలి. ఆమేన్. హల్లెలూయా. అతిశయించువాడు సిలువ వలననే అతిశయించాలట. సిలువను బట్టి నేను అతిశయిస్తున్నాను అంటున్నాడు. ఎవరు? పౌలు. సిలువ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటి? శ్రమలు. సో శ్రమలను బట్టి అతిశయిస్తున్నాను అంటున్నాడు ఇక్కడ అపోస్తలుడైన అయిన పౌలు. అయితే ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, సిలువ అనగా ఒక నిలువు, ఒక అడ్డము, కర్ర కదా. నిలువు అడ్డం ఉండే కర్రను సిలువ అంటారు. అయితే ఆ సిలువ పైన ఎంతో మంది ఆ రోజుల్లో వేలాడదీసి చంపారు. కానీ యేసు ప్రభు ఆ సిలువ మీదకి ఎక్కిన తర్వాత ఆ సిలువకు ఎంతో విలువ వచ్చింది. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. సిలువ పైన వేలాడిన వాడిని చూసినప్పుడల్లా తిట్టే వాళ్ళందరూ, దూషించేవాళ్ళు, ఎవరు కూడా చూడరు, వాటిని కేర్ కూడా చేయరు. ఆ సిలువ పైన ఉన్నాడంటే వాడు శాపగ్రస్తుడు, ఆ సిలువ పైన ఉన్నాడంటే వాడు అయిపోయిందని వాని పని. కాబట్టి అందరూ కూడా ఒకలాంటి, అంటే రాళ్ళేసి కొట్టడం తప్ప ఇక వేరేది ఏం లేదు. అటువంటి ప్రాంతాన్ని ఈ సిలువలో వేలాడిన నజరేయుడైన యేసు క్రీస్తు ద్వారా అందరూ కూడా, ప్రపంచమంతా కూడా ఆ సిలువను చూడడానికి అవకాశం దొరికింది. సిలువను చూచారు, అందరూ సిలువను చూశారు. ఆ సిలువకి ఏమొచ్చింది తెలుసా? విలువ వచ్చింది. దేవునికి స్తోత్రం. విలువ వచ్చిన దాన్ని బట్టే అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? నేను గర్విస్తే, నేను అతిశయిస్తే, నేను సంబరపడితే నా సిలువను బట్టి అంటాడు. హల్లెలూయా. ఈరోజు ఆ సిలువను బట్టి ఎందుకు అతిశయిస్తున్నాడు? అసలు ఆ సిలువలో ఏముంది, ఆ సిలువ ఏం చేసింది అన్నది మనము కొంచెం ధ్యానించుకోబోతున్నాం. ఆమేన్. హల్లెలూయా. క్రాస్ భక్తులందరూ కూడా జాగ్రత్తగా వినండి. మెడలో సిలువలు వేసుకుని దానికి ఒకే పప్పిలు పెడతా ఉంటారు, ముద్దులు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెత్తికి సిలువ వేసుకొని పోతా ఉంటారు, బండికి సిలువ వేసుకొని పోతుంటారు, అన్నం వండిన దానికి కూడా సిలువ వేస్తుంటారు. అయితే చూడండి, ఆ సిలువ ఏం చేసింది? ఆ సిలువ యొక్క విలువ తెలుసుకోకుంటే అది మనకు వ్యర్థమైపోతుంది. హల్లెలూయా. సో సిలువ ఏం చేసింది? ఎందుకు పౌలు సిలువను బట్టి అతిశయిస్తున్నాడంటే, మొట్టమొదటిగా 1 కొరింథీ 1వ అధ్యాయము 18వ మాట. 1 కొరింథీ 1:18. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 19. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరతును. అందరూ ఆమేన్ అని చెప్దాం. హల్లెలూయా. సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న వారికి అది ఎట్లుందట? వెర్రితనంగా ఉంది. కానీ రక్షింపబడుచున్న మనకు అది ఏమై ఉంది? చెప్పాలి అందరు కూడా. సిలువను బట్టి భక్తుడు ఎందుకు అతిశయిస్తున్నాడంటే, ఆ సిలువ ఏమై ఉంది? దేవుని శక్తి అయి ఉన్నది. ఇట్ ఈస్ గాడ్స్ పవర్. కాబట్టి అది దేవుని శక్తి అయి ఉన్నది కాబట్టి అతడు ఏం చేస్తున్నాడు? ఆ సిలువను బట్టి అతిశయిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అక్కడ చూద్దాం 1:23. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకంగా అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు.
గాని యూదులకేమి గ్రీస్తు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. యూదులకు ఆయన ఆటంకంగా ఉన్నాడు, అన్యులకు ఆయన వెర్రితనంగా ఉన్నాడు. ఈ రోజుకి కూడా అదే. ఆమేన్, హల్లెలూయా. ఒక సేవకుని పార్లమెంట్లో, ఇజ్రాయెల్ పార్లమెంట్లో మాట్లాడమని చెప్పారట. మాట్లాడమని చెప్పి ఒక మాట అన్నారంట. యేసు అన్న మాట వాడకుండా నువ్వు మాట్లాడు అన్నారట. ఆమేన్. యేసు అన్న మాట వాడకుండా మాట్లాడు అన్నారంట. ఇంకా చూడు ఎంత పరీక్ష ఉంటుందో. ఇప్పటికి కూడా నువ్వు యెరూషలేముకు వెళ్ళి, ఇజ్రాయెల్కి వెళ్ళి యేసు ప్రభు గురించి చెప్తే తంతర పట్టుకొని, వీలైతే చంపుతారు కూడా. ఎందుకంటే ఆయన ఒక ఆటంకం వాళ్ళకు. ఎక్కడి నుంచి వచ్చాడు రా బాబు ఈయన అనేసి. మేము వెతుకుతున్న మెస్సయ్య గుర్రం పైన వస్తాడు, ఈయన గాడిద మీద వచ్చాడు, ఆయనకు పోలికలు లేవు అని ఇంకా ఆ రాబోతున్న మెస్సయ్య గురించే ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ ఆయన వచ్చాడు, ఆయన చేయాల్సిన ఆ రక్షణ ప్రణాళికలు అన్నీ చేసేసాడు, వెళ్ళిపోయాడు. కానీ వాళ్ళ మనోనేత్రాలకు ఇంకా గుడ్డితనం ఉంది. వారి గుడ్డితనం మనకు వెలుగునిచ్చింది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగాక. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, విచిత్రమైన విషయం ఏంటంటే, యెరూషలేముకు కానీ ఇజ్రాయెల్కి కానీ ఎవరైనా వెళ్ళినా ఎందుకు వెళ్తారు? యేసు ప్రభు తిరిగిన ప్రాంతాలు చూడడానికి వెళ్తారు. అక్కడ మూలం ఎవరు? యేసు ప్రభు పేరు చెప్పొద్దు అంటున్నారు, కానీ యేసు ప్రభు పేరట వచ్చే ఆదాయం మాత్రం టూరిస్ట్ ఏరియా అది కదా. దేవునికి స్తోత్రం. కొంతమంది ఎంత విచిత్రమైన భక్తులు ఉంటారంటే, ఇంకా యెరూషలేం పోయి వస్తే ఇంకా పరలోకం పోయి వచ్చినంత ఫీల్ అవుతారు. ఒక్కవేళ నిజంగా యెరూషలేంలో అక్కడ కూర్చొని యేసు ప్రభు ఉంటే పోయి వచ్చాడంటే ఫీల్ అయినా మనకు ఒకటి ఉంటుందిలే. అక్కడ లేడైనా సమాధిలో, మరి ఎక్కడున్నాడైనా? మన గుండెల్లో నివసిస్తున్నాడు ఆయన. కాబట్టి మనం ఇంకెంత సంతోషించాలా? హల్లెలూయా. కాబట్టి అది వేరే సబ్జెక్ట్, వదిలేండి. ఆమేన్. సో వారికి ఏమై ఉన్నాడైనా? ఆటంకంగా ఉన్నాడు. అన్యులంటే ఎవరు? మనమే. మనకైనా ఎట్లున్నాడు కదా. కొంతమంది చూస్తుంటాం మన ప్రాంతాల్లో కూడా కదా. ఒకడైతే హేళనగా కదా, విచిత్రంగా మాట్లాడుతుంటాడు. శవం అంట, శవం, నిలువు శవం అంటుంటాడు వాడు కదా. ఎందుకు? హేళనగా కనబడుతున్నాడు. కానీ ఏమంటున్నాడు అక్కడ? యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియును. ఏమై ఉన్నాడైనా? దేవుని శక్తి. దేవునికి స్తోత్రం. దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. 2వ అధ్యాయం 5వ వచనం, 1 కొరింథీ 2:5. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని. ఆమేన్. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని నేను మాటలాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక. నాకు ఇది ఇష్టమైన మాట. పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దుష్టాంతము వలననే వినియోగించి తిని. అందరూ ఆమేన్ చెప్పండి. పౌలు ఏమంటాడు? తీయని మాటలతో నేను చెప్పడంలే, దేవుని శక్తిని పొందుకొని పరిశుద్ధాత్మ వలనైన దుష్టాంతములను, అంటే దేవుడు నాకు ఏవైతే బయలుపరచాడో, వేటినైతే నేను ప్రత్యక్షంగా చూశానో, వేటినైతే నేను అనుభవించానో, వాటినే నేను మీకు బోధిస్తున్నాను లేక ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. ఆమేన్. అందుకే ఈరోజు మనము పిట్ట కథలు చెప్పేట వాళ్ళ దగ్గర పోవద్దు. దుష్టాంతములను బోధించే బోధలు మనకు కావాలి. పరసంబంధమైన బోధలు మనకు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకంటాడైనా సిలువలో ఏముంది? దేవుని శక్తి ఉంది. ఆ శక్తి ఏమై ఉంది? దేవుని జ్ఞానమై ఉన్నది. దేవునికి స్తోత్రం.
దేవుని జ్ఞానం ఏమై ఉన్నది? యేసు ప్రభువే దేవుని జ్ఞానమై ఉన్నది. హల్లెలూయా. యేసు ఏమై ఉన్నాడు? దేవుని జ్ఞానమై ఉన్నాడు. చెప్పండి, దేవుని శక్తి, దేవుని జ్ఞానం. యేసు ప్రభు యొక్క సెలవులో మనం ఏం చూస్తామంటే దేవుని శక్తిని చూస్తాం, అంతేకాదు దేవుని యొక్క జ్ఞానాన్ని చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభువును కలిగిన వాడు ఏం కలిగి ఉంటాడు? శక్తిని కలిగి ఉంటాడు, జ్ఞానమును కలిగి ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. అది ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదు, అది దేవుని దృష్టిలో అది వెర్రితనమైనది. ఏ సంబంధమైన జ్ఞానము? పర సంబంధమైన జ్ఞానం. పరము నుండి ఎవరొచ్చారు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఏమై ఉన్నారు? దేవుని జ్ఞానమై ఉన్నారు. హల్లెలూయా. అందుకే ఏమంటారు తెలుసా? ఒక చోట సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు. సొలొమోను జ్ఞానాన్ని ఏం చేశాడు? దేవుని దగ్గర అడుక్కొని సంపాదించుకున్నాడు. దాని విషయం ఏంటంటే సొలొమోను కంటే గొప్పవాడని ఎందుకు అన్నాడంటే ఆయన్నే జ్ఞానమై ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. ఎంతమందికి జ్ఞానం కొదవగా ఉంది? అడగండి, ఇస్తాడు తండ్రి, నిశ్చయముగా ఇస్తాడు తండ్రి. ఆ జ్ఞానం ఎవరు? యేసే. హల్లెలూయా. ఆయన మన విజ్డమ్ అయి ఉన్నాడు, ఆయన మన జ్ఞానమై ఉన్నాడు. అందుకే మనం దాన్ని బట్టి అతిశయించడం నేర్చుకోవాలి. సిలువ మనకేమి నేర్పిస్తుందంటే, సిలువలో ఏం జరిగిందంటే, సిలువలో దేవుని శక్తి కనపరచబడ్డది, దేవుని జ్ఞానము కనపరచబడ్డది. ఆ జ్ఞానం ఏ రీతిగా కనపరచబడ్డది, ఆ శక్తి ఏ రీతిగా కనపరచబడ్డది అంటే చూడండి, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమ 6:5 మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై యుందుము. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరార్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడెనని ఎరుగుదుము. ఆమేన్. చనిపోయిన వాడు పాపమునకు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడని. ఏం జరిగిందంటే, ఎందుకు సిలువను బట్టి అతడు అతిశయిస్తున్నాడంటే మన యొక్క పాపములో నుండి మనకు విమోచన దొరికింది. మోకరిస్తే చాలు, ప్రభువా ఈ పాపిని జ్ఞాపకం చేసుకున్నాయన, ఈ దరిద్రుని జ్ఞాపకం చేసుకున్నాయన, ఈ పనికి మాలను జ్ఞాపకం చేసుకున్నాయన. నాయనా, మళ్ళీ దేవుని దగ్గర తల ఊపుతాడట. అంటే వాడు ఎంత ఖతర్నాకో చెప్తాడనమాట. నేను అంటాను, ఇక జీవిత కాలం అంతా ఈ పాపి ప్రార్థనేనా? 1 దశలోని 5:16 ఎప్పుడొస్తుంది మన జీవితంలో? ప్రతి విషయములో క్రీస్తు యేసునందు కృతజ్ఞతాస్తుతులు. పాపినైన నన్ను పరిశుద్ధునిగా చేసినందుకు వందనాలయ్యా, నీతిమంతునిగా మార్చినందుకు వందనాలయ్యా, నీ రాజ్యంలో ఎప్పుడు వస్తుంది మనకు? మార్చు నీ ప్రార్థన. ఎందుకంటే నిన్ను పాప విముక్తునిగా చేశాడు. అంటే ఇంకా పాపానికి నీకేమి లేదు, ఇట్లా చెప్పండి, ఏ సంబంధం లేదని. ఆమేన్. వాళ్ళు ఏం తీసుకున్నారేమో, నాకేం సంబంధం లేదు అంటారు చూడు, అట్లా నేను పాపానికి నీకేం లేదు. అరే ఒక పరిశుద్ధత నవ్వండి ఒకసారి. ఎందుకు ఇంకా పాపంలో ఉండాలని ఇష్టపడుతున్నారా మీరు? హల్లెలూయా. పాపానికి మనకి ఏం లేదు, సంబంధమే లేదని చెప్పండి. అయితే సాతాను వచ్చి నీ పాపాలను జ్ఞాపకం చేస్తాడు. వాడి పని ఏంటంటే జ్ఞాపకం చేస్తాడు పాపాలని. నువ్వు పలానాది, నీ బలహీనతలు ఎత్తి చూపిస్తుంటాడు. అందుకే పౌలు అంటాడు, నా బలహీనతల యందే ముఖ్యంగా నేను ఎక్కువగా అతిశయిస్తాను. కారణం ఏంటంటే నేను ఎప్పుడు బలహీనున్న అప్పుడే బలవంతుణ్ణి. ప్రైజ్ ది లార్డ్. నా బలహీనత యేసయ్య సిలువలో తీసుకున్నాడయ్యా. సో అది కాబట్టి ఈరోజు పాపానికి మనం ఏమైనాం? విముక్తులమైన. ఇంకొక మాట, ఎట్లా విముక్తి చేశాడంటే చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13 కొలస్సీ 2:13 ఎట్లా పాపం నుండి మనం విముక్తులుగా చేశాడంటే,
అపరాధము వలనను శరీరమందు సున్నతి పొందక ఎండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నిండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి. ఆమేన్, హల్లెలూయా. అందరూ ఒకసారి అపరాధిని యేసయ్యా కృప చూపిపోయినందుకు వందనాలయ్యా అనాలా. చూపి ఇంకెప్పుడు చూపి అంటే ఎట్లా? అపరాధముల చేత మనం చచ్చిన వారము ఉన్నప్పుడే ఆయన ఏం చేసేసాడు కదా, ఆ మేకుతో కొట్టబడిన దాంట్లో ఎత్తేసాడట. ఇంకొక మాట, క్షమించేశాడు. క్షమాపణ ద్వారా మన పాపములకు ఏం చెల్లించాడు? విముక్తిని. పాప విముక్తి దేని ద్వారా కలిగింది? క్షమించుట ద్వారా అని చెప్పండి అందరు కూడా. అందుకే యేసు ప్రభువుకు మధ్యలో కదా, కుడివైపు ఎడంవైపు ఇద్దరు గజ దొంగలు, బందిపోటు దొంగలు ఉన్నారు అక్కడ. ఆ దొంగల మధ్యలో దొర ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే అక్కడ ఒక దొంగ ఏమో ప్రభును కదా అవిశ్వాసముతో కూడిన మాటలు మాట్లాడాడు, ఇంకొకడు మాత్రం విశ్వాసముతో కూడిన మాట మాట్లాడాడు. ఆమేన్. నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అన్నాడు. అప్పుడు ప్రభు ఏం చేశాడు? వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా, నేడు నీవు నాతో కూడా. ప్రైజ్ ది లార్డ్. అంటే సిలువలో ఏమి దొరికింది ఆ వ్యక్తికి? క్షమాపణ. చెప్పండి, సిలువను బట్టి మనం ఎందుకు అతిశయించాలా? అది నాకు క్షమాపణ కలగజేసిందని చెప్పండి. హల్లెలూయా, ఆమేన్. ఒక నేరగాన్ని క్షమించాలంటే, జీవిత ఖైదీ పడినవాన్ని క్షమించాలంటే ప్రెసిడెంట్ దగ్గర నుంచి రావాలా. సంవత్సరానికి ఒకరికో ఇద్దరికో ఉంటుందంట ఆ యొక్క కృప, అంటే గ్రేస్, అంతే ఆ క్షమాపణ. కానీ మనం ఆరాధించుతున్నాం, మనము ఏ దేవుని సన్నిధిలో కూర్చున్నామో ఆయన, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, మన మీద రాయబడినవన్నీ కూడా ఒక చుట్టలో చుట్టబడి ఏం చేశాడంటే మేకుతో సిలువకు కొట్టి, దేవునికి స్తోత్రం, ఇక మీదట దానికి అడ్రస్ లేకుండా చేసి మన మీద ఉన్న ప్రతి దానిని ఎత్తివేసి మనని ఏం చేశాడు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, క్షమాపణతో నింపాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. అందుకే అంటాడు, నేను మిమ్మల్ని క్షమించిన లాగున మీరు కూడా ఒకరిని ఒకరు క్షమించుకోండి అని. కారణం ఏంటంటే ఆయన ఉచితంగా మనల్ని క్షమించాడు. మనం అడిగామా? ఇంకొక మాట, మీ పాపములను ఇక నేను ఎన్నడూ జ్ఞాపకము చేసుకోను అని చెప్పినప్పుడు ప్రతిరోజు నువ్వు ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నావు? ఆ సిలువ విలువ తెలియదు కాబట్టి, సిలువ ఏం చేసిందో తెలియదు కాబట్టి. ఇంకా ఈ రోజు నుంచి జ్ఞాపకం చేసుకుంటారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకొకటి చెప్తా, రివర్స్ గేర్ వేయడం తెలుసా మీకు? ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ ప్రార్థనలో కూర్చున్న మరుక్షణాన్ని నువ్వు ఏదైనా చేసినది, ఏదైనా నీకు జ్ఞాపకం వచ్చినా, అది కనుపరచబడినా, నువ్వు వెంటనే ఏం చేయాలి తెలుసా? దేవా నీకు వందనాలు, స్తోత్రాలు, వాటిపైన నాకు శక్తినిచ్చినందుకు, వాటిపైన నాకు జయం ఇచ్చినందుకు వందనాలు అని చెప్పాలా. ఒక పాపివి నువ్వు అని వినపడింది అనుకో, అనాలా, ప్రభా అవునయ్యా ఒకప్పుడు నేను పాపిని, కానీ ఈరోజు మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ద్వారా, ఆ సెలవ మరణము ద్వారా నన్ను క్షమించి నన్ను పరిశుద్ధంగా చేసినందుకు వందనాలు అని వచనం చెప్పడం ప్రారంభించామనుకో, అన్నీ మారిపోతాయి. హల్లెలూయా, ఏమైనా. అందుకే సిస్టర్ గారు అట్లా రాసుకున్నారు, ఏమని? సిలువను చూడగానే నా విలువేంటో తెలిసింది. మ్యూజిక్ని బట్టి బుద్ధిహీనులు, జ్ఞానం లేని వాళ్ళు విమర్శలు చేశారు. కానీ పాటలో ఉన్న మాటలు అర్థం చేసుకుంటే, ఆ మాటల్లోనికి మనం వెళ్తే గూస్ బంప్స్ వస్తాయి మనకు. ఎవడు చేరి మీద ఉండడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రోషం పుట్టిస్తుంది ఆ పాట, మంట పుట్టిస్తుంది లోపల. ఎటువంటి సిలువ ఎంత కార్యం చేసిందో మనకు అర్థమవుతుంది. హల్లెలూయా.
అనగా అది కోపం వచ్చేసింది అందరికీ. దేవుని పాటలు అంట వాడొచ్చా? సెలబ్రేషన్ మూడు మ్యాన్. ఏమేన్ దేవునికి స్తోత్రం. చుట్టాల చుట్టి సిలువలో కొట్టేసి పడేశాడు. ఇక దానికి జీవం లేదు ఇప్పుడు. ఏమేన్ హల్లెలూయా. పాము చచ్చిపోతే సంతోషమా? పాము తిరుగుతుంటే సంతోషమా? నిద్ర కంటి నిండా పడుతుందా? పాపం అనేది ఒక పాము లాంటిది. ఆమేన్. అది ఎప్పుడు కొడుతుంది, ఎక్కడ కొడుతుంది ఎవరికి తెలియదు. కాబట్టి దాని యొక్క తలని ఏం చేశాడు యేసయ్య సిలువలో. కాబట్టి పాపం నుండి మనం ఏం చేశాడు? విముక్తునిగా చేశాడు. దేని ద్వారా? క్షమాపణ ద్వారా. దేవనామానికి మహిమ కలుగును గాక. నన్ను యేసయ్య క్షమించాడు కాబట్టి నేను కూడా అనేకులను ప్రైజ్ ది లార్డ్. దేవనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవనామానికి మహిమ కలుగును గాక. దాని తర్వాత చూడండి, ఆమేన్. సిలువలో ఎందుకు మనం సిలువను బట్టి అతిశయించాలి అనంటే, రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ మాట. రోమ 6:9. దేవునికి స్తోత్రం. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయేను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. దేవునామానికి మహిమ కలుగాక. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. అందరూ ఆమేన్ చెప్పండి. మనకు మనమే ఎంచుకోవాలట. ఎవరు ఎంచరు మిమ్మల్ని. ఆమేన్ హల్లెలూయా. పాపి ప్రసంగాలు అందరు చెప్తారు కానీ నువ్వు పరిశుద్ధునివి అని ప్రసంగం చాలా తక్కువ చెప్పేది. ఎందుకు? ఎక్కడ పరిశుద్ధులు అయిపోతారా అని. హల్లెలూయా. ఎప్పుడు మనం పాపంలో ఉండాలనేది వాళ్ళ కోరిక ఏమో అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు. కానీ సిలువను బట్టి ఎందుకు అతిశయిస్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు అంటే, సిలువ ఏం చేసిందో తెలుసా? దేవునికి స్తోత్రం. మూడవదిగా సిలువ మరణము నుండి జీవములోనికి దాటింపజేసింది. ఆమేన్. మరణములో నుండి మనం ఏమయ్యాము? హల్లెలూయా. నిత్యమైన మరణం, శాశ్వతమైన మరణం. హల్లెలూయా. జీవము లేని మరణం. అయితే అటువంటి మరణములో నుండి సిలువ ఏం చేసింది? మనను జీవింపజేసింది. మరణములో నుండి జీవములోనికి మనను దాటించింది సిలువ. ఆమేన్. అందుకే క్రాస్ అంటారు దాన్ని. ఏమంటారు? క్రాస్ అనండి అందరు కూడా. తెలుగులో అయితే సిలువ అని ఉంది, ఇంగ్లీష్లో క్రాస్. క్రాస్ అంటే దాటడం. చెప్పండి, క్రాస్ అంటే ఏంటి? దాటడం. ఇంకోటి చెప్పండి, క్రాస్ అంటే ఏంటి? ఆమేన్. అదొక బ్రిడ్జ్ లాంటిది అన్నమాట. పెన్నా నది లాంటి బ్రిడ్జ్ ఉంది, అట్లా బ్రిడ్జ్ లాంటిది అన్నమాట. మనని ఏం చేసింది? దాటించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుణ్ణి ఎవరు చూడలేరు, దేవుణ్ణి ఎవరు చేరలేరు, దేవునితో ఎవరు మాట్లాడలేరు. ఒకవేళ చూసినా మాట్లాడినా ఎవడు బ్రతకడు. అటువంటి స్థితి అన్నమాట. అతి పరిశుద్ధుడు ఆయన. ఆమెన్. అమరంలో నివసించేవాడైనా. ఆమెన్. కోటి కాంతి కలిగిన తేజస్సు కలిగిన వాడు ఆయన. సో అటువంటి వాణిని యుద్ధకు తీసుకొని వెళ్ళింది ఏంటో తెలుసా? చెప్పరే గట్టిగా. సిలువ అనండి అందరు గట్టిగా. నువ్వు ఎంత ఎక్కువ సిలువ అంటే నీకు అంత విలువ ఉంటుంది. సో మరణం నుంచి ఏం దాటిచ్చింది? జీవంలోకి. మరణపు వాసన లేదు ఇక మన దగ్గర. ఆమేన్ హల్లెలూయా. జీవములోనికి దాటించింది సిలువ. సో యు ఆర్ నాట్ అండ్ డెడ్ పర్సన్, యు ఆర్ ఎ లివింగ్ పర్సన్. ఆమేన్ హల్లెలూయా. అందుకే ప్రభు అంటాడు, నేను మృతుడని అయితిని గాని ఇదిగో యుగ యుగములకు నేను సజీవుడై ఉన్న దేవుడను అంటాడు. ఆయన సజీవుడైన దేవుడు కాబట్టే, సజీవుడుగా ఉన్నవాడు కాబట్టే ఆయన్ను మనం వెంబడించాలా. హల్లెలూయా. ఆయన కన్నులుండి చూసేవాడు, నోరుండి మాట్లాడేవాడు, చెవులుండి ఆలకించేవాడు. దేవునికి స్తోత్రం. చేతులుండి సహాయము చేసేవాడు, కాళ్ళుండి నడిచేవాడు, నడిపించేవాడు. ఆమేన్. మనసున్న మహారాజు ఆయన. హల్లెలూయా. ఆయనలో జీవం ఉన్నది, అది సమృద్ధి అయిన జీవం. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు యేసు నందు ఎవడైతే ఉంటాడో వాడు ఎన్నడూ
చనిపోవడం. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దాటించింది ఏంటి? సిలువ. అందుకే దాని యందు మనం ఏం చేయాలా? అతిశయించాలా. దేవుని నామానికి మహిమ కలంగాక. సిలువ ఎందుకు పెట్టుకుంటారన్నా మీ ఇంట్లో అంటే క్రిస్టియన్స్ కదా అని అంటే, కాదన్నా, సిలువ ప్రతి ఇంట్లో ఉండాలి. ఎందుకంటే సిలువలో వేలాడిన వాడు ప్రతి ఒక్కరి కొరకు ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రాణ త్యాగము మన జీవితానికి ఏం చేసింది? ఆమె జీవాన్ని కలగజేసింది. ఏమైనా పాపముల చేత, అపరాధముల చేత మనం చచ్చిన వారమై ఉన్నప్పుడే దేవునికి స్తోత్రం, ఆ సిలువలో తన ప్రాణం పెట్టి మరణం నుండి మనల్ని ఏం చేశాడు? హల్లెలూయా. మరణము నుండి జీవంలోనికి దాటింపజేసింది ఏంటి? ఆమేన్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే నీరు లేని చోటికి వస్తూ ఉంటాయంట దయ్యాలన్నీ కూడా, జీవం లేని చోటికి. అందుకే ఈరోజు మనం ఆయన శరీరం, ఆయన రక్తం తీసుకుంటున్నాం కదా, అది మనకు జీవాన్ని ఇచ్చేది. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడన్నాడు. ఆ సిలువ, ఆ శరీరము, ఆ రక్తం ఎక్కడ వేలాడింది? సిలువలో. సో నువ్వు ఆ శరీరం తినకుండా, రక్తం తాగకుండా ఉన్నావు అనుకో, నీలోనికి మరణం వస్తుంది. అవును, కొంతమంది ఎందుకు అన్న తీసుకోలేదు, తీసుకోవాలనుకున్నా కానీ తీసుకోలేదన్నా. తీసుకోక 3 నెలలు అయింది, 4 నెలలు అయింది. ఏంది పెద్ద డిగ్రీలు ఉన్నాడు చెప్తారు. సిగ్గనిపించాలా ఆ మాట అనడానికి? వెంటనే పశ్చాత్తాపడు. క్షమించుటకు ఆయన ఏమై ఉన్నాడంట? చెప్పాల గట్టిగా. చేశావు, తప్పు జరిగిపోయింది, అనుకోకుండా అయిపోయింది, అనుకున్ననే అయిపోయింది, ఏదో అయిపోయింది. ఆయన దగ్గరికి వచ్చావు, క్షమాపణ అడుగు, ఆయన దగ్గర కూర్చో. అయ్యా నన్ను క్షమించండి, కనికరించండి చెప్పండి. ఆమేన్. ఆయన క్షమించడానికి చేసింది అంతా చేసి ఇప్పుడు వచ్చి క్షమాపణ అడుగుతున్నావు. సరేలే 4 నెలలకు క్షమిస్తాలే అంటాడు ఆయన. సిద్ధ మనసు కలిగినోడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెంటనే దేవుని నామానికి మహిమ కలుగును గాక. పెదవులతో కాదు, యథార్థంగా నువ్వు ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే వెంటనే క్షమిస్తాడు. నేను ఆమెను క్షమాపణ పొందుకొని మళ్ళా దాని జోలికి పోకూడదు. హల్లెలూయా, ఆమేన్. సో సిలువ మనకి ఏం చేసిందంట? మరణములో నుండి జీవములోనికి దాటించింది. ఏంటి? సిలువ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దాని తర్వాత చూడండి, 1 పేతురు 2వ అధ్యాయము 21, 24. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాన మీద మోసికొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సిలువను బట్టి ఎందుకు మనం అతిశయించాలంటే, సిలువలో ఏం జరిగిందో తెలుసా? తీర్పు జరిగిపోయింది. ఏం జరిగిపోయింది? జడ్జిమెంట్ అని చెప్పండి. క్రీస్తు యేసు నందు ఉన్న వానికి ఏ శిక్షా విధి? అవిశ్వాసంతో బ్రతికేటోనికి శిక్ష ఉంటుంది. ఆకాశమందు నీవు తప్ప నా